డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పదవికి గండం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబడిన 30 రోజుల పాటు అరెస్టు కాబట్టి జైల్లో ఉంటే కనుక 31వ రోజున ఆటోమేటిక్గా వాళ్ళు పదవిని కోల్పోవలసిందే. అది సీఎంలైనా, రాష్ట్ర మంత్రులైనా, కేంద్ర మంత్రులైనా, ప్రధానమంత్రి అయినా సరే. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి విషయం వచ్చేటప్పటికి అది కల్లో మాట. వాళ్ళ మీద కేసులు కేంద్రంలో ఉన్న వ్యక్తులే పెట్టుకుంటారనేది కానీ, ఈ వ్యవస్థలు అలా రకంగా పెడతాయనేది కానీ ఏం లేదు. కానీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద పెట్టచ్చు. అరవింద్ కేజ్రీవాల్ మీద, మనీష్ సిసోడియా మీద పెట్టినట్టు, లేకపోతే హేమంత్ సోరెన్ మీద పెట్టినట్టు, లేదు విపక్షాల్లో వైపు నుంచి గనక ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచో, లేకపోతే మిగతా ఇతరత్ర ప్రాంతీయ పార్టీల నుంచి ఎవరున్నా సరే, ఎన్డీఏ పక్షంలో లేని వాళ్ళు, ఎన్డీఏ పక్షం అని కాదు అసలు బీజేపీ తోటి సఖ్యంగా వాళ్ళతోటి మిత్రత్వం నడపని వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు తీసేయటానికి తెచ్చిన ఒక పెద్ద అమెండ్మెంట్ ఇది. ఇందులో చంద్రబాబు నాయుడుకి వచ్చిన పదవీ గండం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏలో కలిసే ఉన్నాడు, బీజేపీ తోటి నేతృత్వంలోనే ఉన్నాడు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా బీజేపీ యొక్క విధానాలు ఎప్పుడైనా నచ్చకపోయే అవకాశం ఉంది. లేదు రేపు ఎన్నికలు వచ్చే సమయానికి మరి ఈయన ఏ కారణానికైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. అవకాశం లేదు అని చెప్పుకుంటానికి ఏం లేదు. ఇప్పటికైతే మేము రానున్న 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతాయనేది ఎవరు చెప్పడానికి లేదు. ఏ బిల్లు వచ్చి ఏం జరుగుతుందో, ఎప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు మరి రాష్ట్రానికి నిధులు ఇవ్వటం మానేస్తారో, చివరి దాకా నుంచి చూసినా ఏమి రాక మరి 2018 నాడు ఎన్డీఏలోంచి చంద్రబాబు నాయుడు బయటకు రావటం, ఆయనకున్న ఆ పార్టీకి ఉన్న కేంద్ర మంత్రులను వదులుకోవటం, బీజేపీ కూడా రాష్ట్రంలో ఉన్న మంత్రుల చేత రాజీనామా చేపేయటం ఇత్యాదులన్నీ జరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అయిపోయారు. అసలు దీనికంటే నేతృత్వం ముందుగా చూసుకుంటే కనుక 14-19 మధ్య పైన అధికారంలో బీజేపీ ఉంది, కింద రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన వేటిని ఇవ్వని కారణానికి, ఎటువంటి సహకారం లేని కారణానికి ఆయన బయటకు వచ్చేశాడు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా, వాళ్ళు బాగానే ఇస్తున్నారు కదా అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది ఏ రోజైనా ఆగిపోయే అవకాశం ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా బలం రాని కారణానికి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ బలం కానీ, లేకపోతే బీహార్లో నితీష్ కుమార్కి సంబంధించిన బలం కానీ కావాల్సి ఉండటం మూలానే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. కానీ రేపు ఎవరైనా సరే బీజేపీలో చేరిపోయి బీజేపీని మరి వేరే కొత్త మిత్రులు ఎవరైనా వచ్చి వాళ్ళని ఆశ్రయించి ఇలాంటివి ఏదన్నా జరిగినప్పుడు వీళ్ళ అవసరం తీరిపోయినా కూడా వీళ్ళ మీద కూడా మళ్ళీ నిధులు ఇవ్వకుండా మళ్ళీ పునరావృతం చేసే 14-19 మధ్య ఉన్న వ్యవహార శైలిని పునరావృతం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కూడా వీళ్ళు మంతనాలు చేస్తూ ఉన్నారు అనేది మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బయటపడిపోయిన ఒక పెద్ద నిదర్శనం. దాంతోపాటుగా లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అనే సిట్టు ఇప్పుడు అనేక రకాల ఆయన ఆధారాలు కూడా సేకరించటం మూలాన రేపు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని ఆపగలిగిన మహానుభావులు ఎవరున్నారంటే కేంద్రంలో ఢిల్లీలో పెద్ద సీట్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ ప్రాపకం కనుక జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ ఆగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అరెస్టుకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చో, లేకపోతే అరెస్ట్ అయినా కూడా ఇటు జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే పనులు ఏదైనా కానీ చేసి పెట్టే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆయన తరపున ఏదైతే ఆయన ఈవీఎంల మీద ఆరోపణ చేస్తూ ఉన్నాడో అలాంటి ఓట్ చోరీ ఆరోపణలే ఇండి కూటమి వైపున కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నప్పటికీ వాళ్లతో కలిసే ప్రయత్నం మాత్రం చేయట్లా జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్న బీజేపీ మీద మాత్రమే. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయలేడు కదా, బీజేపీ సహకారం కావాల్సిందే కదా. అంటే బీజేపీ కూడా మరి ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడినట్టే. ఇది జగన్మోహన్ రెడ్డి ఆదిస్తున్న వాదన ప్రకారంగా. కానీ వాళ్ళతో మాత్రం మంచిగానే ఉంటాడు, చంద్రబాబు నాయుడు మీద మాత్రం ఎగిరెగిరి పడతా ఉంటాడు.
యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ అమెండ్మెంట్ 130వ ఈ రాజ్యాంగ సవరణ దీని ప్రకారంగా చూస్తే 30 రోజుల పాటు అరెస్ట్ అయితే కనుక కేవలం పదవిలో ఉన్న వాళ్ళు మాత్రమే పదవిని కోల్పోతారు. విపక్ష నాయకులకి ఏం కాదు, వాళ్ళ ఎమ్మెల్యేగిరి ఏం పోదు. యాక్చువల్గా చూస్తే నిన్న ప్రధానమంత్రి కూడా ఒక సభలో మాట్లాడుతూ 50 గంటల పాటు ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు పదవి కోల్పోతారు, అది మరి రాజకీయ నాయకులకు ఎందుకు వర్తించడు అని ఒక ప్రశ్న కూడా వేశారు. యాక్చువల్గా అక్కడ పదవిని కోల్పోతారు అంటే వాళ్ళు ఏం టెర్మినేట్ చేయబడరు, వాళ్ళు అక్కడ సస్పెండ్ చేయబడతారు, వాళ్ళ మీద దర్యాప్తు జరుగుతుంది. 33 నాటికి అది అబద్ధం అని తెలితే మళ్ళీ వాళ్ళ పదవి వాళ్ళకి వస్తుంది. ఇలాంటిది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళ మీద ఆరోపణలు ఏమొచ్చినా సరే, ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ వెండెట్టా పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి రాజకీయంగా. ఇప్పుడు భారతదేశంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షాపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ అధికారంలోకి రాగానే వీళ్ళ మీద కేసులు పెట్టడం. అందులో నిజాయితీ ఎంత ఉంది, అవినీతిని నిజంగానే ప్రూవ్ చేయగలుగుతున్నారా, లేకపోతే అనవసరపు ఆరోపణలా? దీనికి మెయిన్ ఉదాహరణ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో పెద్ద స్కామ్ చేసేసాడని ఆరోపణ చేసి 52 రోజులు జైల్లో పెడితే మరి చంద్రబాబు నాయుడు పదవి పోక ఏం చేస్తుంది? రేపు ఆ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ లోకేష్ ఎక్కితే ఆయన మీద మరొక కేసు పడదని ఏమన్నా చెప్పగలుగుతారు ఎవరన్నా? ఏం లేదు కదా. అంటగా ఒక అస్థిరత ఏర్పాటు చేయటం కోసం తీసుకొచ్చిన ఒక కుటిల యత్నం మాత్రమే ఈ బిల్లు అమెండ్మెంటు. సరే, ఇక ఈ వ్యవహార శైలిలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే కేసులు పడే అవకాశమే లేదు. కేంద్రంలో ఎవరు అధికారం, కేవలం బీజేపీ అనే కాదు, ఈ బిల్లు ఇలాగనే కొనసాగితే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైన ఉంది, కింద రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళందరూ సేఫ్గానే ఉంటారు. కానీ ఇప్పుడు బీజేపీ పైన ఉన్న మూలానికి రేవంత్ రెడ్డి సేఫ్గా లేడు, చంద్రబాబు నాయుడు సేఫ్గా లేడు, అలాగనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సేఫ్గా లేడు. ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దీన్ని ప్రకారంగా చూస్తే రేవంత్ రెడ్డి మీద అత్యధికంగా ఎక్కువ కేసులు ఉన్నాయి, 89 కేసులు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 19 కేసులు. ఇలాగా ఈ డిఎంకే పార్టీకి సంబంధించిన స్టాలిన్ మీద 46 కేసులు. ఇలాగా ఏ కేసులోనైనా సరే ఇప్పుడు కేంద్రంలో ఉన్న వ్యవస్థ తలుచుకుంటే సిబిఐ కానీ ఈడీ కానీ వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కింద వీళ్ళు తలుచుకుంటే ఏపీసీఐడియో లేకపోతే కిందనున్న రాష్ట్ర పాలిత పోలీసులో వీళ్ళు తలుచుకుంటే ప్రైమ్ మినిస్టరు కేంద్ర మంత్రి అరెస్ట్ కారండి. అలాంటి ఒక కుటిల యత్నం ఇది. అలాగా చేసుకుని ఈ రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రాంతీయ పార్టీలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకోవటానికి కానీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ లాంటి వాడిని నిలువరింపు చేయటానికి కానీ ఆడుతున్న ఒక పెద్ద డ్రామా. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు గనక ఏదో ఒక విషయానికి ఎన్డీఏలోంచి బయటకు వచ్చాడో, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాడో, వెంటనే ఆయన పదవిని కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేసి 50 రోజులేమిటి 100 రోజులైనా జైల్లో పెట్టగలిగిన మహానుభావులు ఇక్కడ ఉన్నారు కాబట్టి. అందుకనే చంద్రబాబు నాయుడు పదవికి కూడా గండం ఉంది ఈ బిల్లుతోటి. ఇదే ఈరోజు కుండబద్దలు.